ఒక్క మాటైనా మిమ్మల్ని కన్సిడర్ చేసిండ్రా? ఎన్నిసార్లు హరీష్ రావు మైక్ అడిగితే మీరు అన్నిసార్లు మైక్ ఇచ్చిండ్రు అధ్యక్ష? విఘ్నత ఉండాల్సిన అవసరం లేదా? బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఈరోజు ఒక దళితుడు పైన కూర్చుంటే గంటల కొద్దీ మీ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి ఈరోజు అవమానించే విధంగా పోడియంలో కూర్చుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళ ఆలోచన ఒక్కటే, స్పీకర్గా దళితుడు ఈ సభను నడపలేడు, స్పీకర్గా దళితుడు ఉండొద్దు. ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అతను ఫెయిల్ అయిండు అంటే ఒక దళితుడు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఇది వాళ్ళ విధానం. మైనింగ్ విషయంలో వివేక్ వెంకటస్వామి ఒక దళితుడు మంత్రిగా ఉంటే అతను దళితుడు మంత్రిగా ఉండడానికి వీల్లేదు అని ఈరోజు కుట్రపూరితమైన రాజకీయ కక్ష, జాతి వివక్ష, కుల వివక్షతోని ఈరోజు కులాన్ని అవమానించే విధంగా వాళ్ళ కులమే గొప్పది, మనమేమో చెప్పులు కుట్టుకోవాలి, చేపలు పట్టుకోవాలి, గొర్రెల్ని పెంచుకోవాలి, పందులను కాసుకోవాలి, ఇవి మనకిస్తారంట. మనం చెట్లు గీసుకోవాలి, లేకపోతే ఈ పనులు మనం చేస్తే వాళ్ళేమో రాజ్యాలు వెళ్తారంట. రాజ్యాలు వెళ్ళడం వాళ్ళ హక్కు అంట. చెప్పులు కుట్టుకోవడం, చేపలు పట్టుకోవడం, గొర్రెల్ని పెంచుకోవడం, పందులను కాసుకోవడం మన బాధ్యత అంట అధ్యక్ష. ఇది వాళ్ళ విధానం. ఆ విధానాన్ని తిరగరాయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో దళిత్ ఎంపవర్మెంట్, ఆదివాసీ ఎంపవర్మెంట్, ఓబీసీ ఎంపవర్మెంట్, మైనారిటీ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్ ఈరోజు పాలసీలు తీసుకొచ్చి మేము చేస్తుంటే చూసి ఓర్వలేక ఇది నడవద్దు, దీన్ని సాగనీయొద్దు, దీన్ని అడ్డం పడాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ అల్లరి చేస్తున్నారు అధ్యక్ష.